నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రఘురామకృష్ణరాజు టీడీపీలో అధికారికంగా ఆయన చేరడం జరిగింది చంద్రబాబు సమక్షంలో అని చెప్పేసి అందరం విన్నాం. ఉండి నియోజకవర్గం నుంచి కూడా ఆయన పోటీ చేసేటువంటి అవకాశం ఉంది అన్నట్టు కూడా చెప్పడం జరిగింది. కానీ ఆయన రీసెంట్ గా పవన్ కళ్యాణ్ని కలిశారు. ఎందుకు కలిశారు? ఆయనలాగే రఘురామకృష్ణరాజు గారి గురించి కూటమిలో కూడా ఒక సందిగ్ధత నెలకొంది అనేటువంటి టాక్ వినిపిస్తోంది. ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. నమస్తే. రఘురామకృష్ణరాజు ఈయన ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నుంచి కూడా ఈయన గురించి హాట్ టాపిక్గా ఎప్పుడు మాట్లాడుకుంటూనే ఉన్నాం. సో ఆయన రీసెంట్గా టీడీపీలో కలిశారు, చంద్రబాబు సమక్షంలో ఉన్నారు. మళ్ళీ ఉండి నియోజకవర్గం అన్నారు, కాకుండా వేరేది కూడా ఉండొచ్చు అన్నారు. అసలు కూటమిలో RRR గురించి ఎందుకు ఇంత సందిగ్ధత నెలకొంది? రీసెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ గారు కూడా కలిశారు అనేటువంటి టాక్ వినిపిస్తోంది. మళ్ళీ లోక్సభనా పార్లమెంట్నా ఈ మాట కూడా ఆయన మాట్లాడుతున్నారు అనేటువంటి. అసలు ఎందుకు రఘురామకృష్ణరాజు చుట్టూ ఇన్ని మాటలు ఎందుకు తిరుగుతున్నాయి? అసలు నాకు కూడా డౌట్ వస్తుంది. రోజుకు ఒక యాంగిల్లో విశ్లేషణ చేయాల్సి వస్తుంది ఆయన గురించి. కారణం ఏంటంటే ఇప్పుడు తాజాగా లేటెస్ట్గా పవన్ కళ్యాణ్ కలిశాడు. పవన్ కళ్యాణ్ కలిసి నేను లోక్సభకి లేదంటే అసెంబ్లీకా దేనికనేది ఇంకా నిర్ధారించుకోలేదు. బట్ పోటీలో అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటా. అది అసెంబ్లీకా లేకపోతే లోక్సభకా అనేది మాత్రం ఇంకా సందిగ్ధంలో ఉందని చెప్పి ఆయన లేటెస్ట్గా చెప్పాడు. దాంతో మళ్ళీ ఆయన గురించి, ఆయన రాజకీయ ప్రయాణం గురించి విశ్లేషణ చేయాల్సిన పరిస్థితి మళ్ళీ ఏర్పడింది. ఇప్పుడు ఆయన ఉండి నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు అనేది దాదాపుగా ఫిక్స్ అయిపోయారు అందరూ. అవునా? తెలుగుదేశం పార్టీలో చేరాడు, తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు సమక్షంలో చేరిపోయాడు. ఉండి నియోజకవర్గం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. కంటిన్యూషన్లో వాళ్ళ అభిమానులు రాబోయేటువంటి రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, స్పీకర్గా రఘురామకృష్ణరాజు పైన కూర్చుంటారు చైర్లో, ప్రతిపక్ష హోదాలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అప్పుడు ఆ సీన్ని ఊహించుకుంటూ వాళ్ళు ఆనందపడ్డారు. 4-5 రోజులు ఆనందపడ్డారు. ఈ తర్వాత పవన్ కళ్యాణ్ని కలిశాడు 2-3 రోజుల క్రితం. పవన్ కళ్యాణ్ కలిసినప్పుడు అప్పుడు మళ్ళీ ఉండి కాదు, ఏదో ఒక లోక్సభకి పోటీ చేయడానికి పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి ఇంకొక టాక్ వచ్చింది. పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నం చేయడానికి ఏం అవకాశాలు ఉన్నాయని చెప్పి నేను కూడా ఆలోచించాను. పవన్ కళ్యాణ్కి ఉందే 2 లోక్సభ, 1 మచిలీపట్నం, 2 కాకినాడ. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది ఇవ్వాలి? ఒకవేళ ఆయన ఇవ్వాలి అనుకుంటే కాకినాడ ఇవ్వాలి, మచిలీపట్నం ఇవ్వడానికి లేదు. ఎందుకంటే బాలశౌరి బలమైన క్యాండిడేట్, సర్వేలో కూడా గెలిచే అవకాశం ఉంది, గెలుస్తారని చెప్పి వస్తుంది. కాకినాడ ఉదయ్ శ్రీనివాస్ గురించి ఏం చెప్పారు పవన్ కళ్యాణ్? ఒకవేళ నేను బీజేపీ పెద్దలు కనుక లోక్సభకు పోటీ చేయముంటే కాకినాడ నుంచి నేను లోక్సభకు పోటీ చేస్తాను, అప్పుడు పిఠాపురం నుంచి ఉదయ్ శ్రీనివాస్ చేస్తాడు మా తమ్ముడు అని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు మళ్ళా పవన్ కళ్యాణ్ని రఘురామకృష్ణరాజు కలిసిన తర్వాత ఏమన్నా మార్చుకుంటారా అనేది ఒక డౌట్ వచ్చింది. ప్లస్ సర్వేలు ఏంటంటే కాకినాడలో ఉదయ్ శ్రీనివాస్ అనే అతను బలమైనటువంటి క్యాండిడేట్ కాదు, ఓడిపోయేటువంటి అవకాశం ఉందని చెప్పి వచ్చింది రిపోర్ట్స్ అనేది జనసేనలో నడుస్తున్నటువంటి చర్చ. ఆ కారణం చేతనే రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ని కలిశారా? ఒకవేళ కాకినాడ నుంచి లోక్సభకి ఏమన్నా పోటీ చేసే అవకాశం ఉందా రఘురామకృష్ణరాజు అనేది వంటిది ఒకటి వినిపిస్తుంది జనసేన నుంచి. ఇదంతా ఒక ఎత్తు అయితే కాదు, తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ చేరాడు రఘురామకృష్ణరాజు. నర్సాపురం నుంచి ఆయన పోటీ చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నాడు. నర్సాపురంలో ఉండేటువంటి క్యాండిడేట్ ఎవరైతే వర్మ ఉన్నారో అతను బలహీనమైన క్యాండిడేట్, అతను గెలిచేటువంటి అవకాశం లేదు. ఇప్పటికి కూడా ప్రచారంలో ఆయన బలంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాడు. అక్కడ రఘురామకృష్ణరాజు అయితే కనుక భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రఘురామకృష్ణరాజుని బీజేపీ తరపు నుంచో లేదా తెలుగుదేశం పార్టీ తరపు నుంచో నర్సాపురం నుంచి పోటీ చేయిస్తే బాగుంటుంది. అది కూటమికి కూడా ఆరోగ్యకరమైనటువంటి రాజకీయంగా మారుతుంది. కాబట్టి చివరి ప్రయత్నంగా మీరు చెయ్యండి అని చెప్పి పవన్ కళ్యాణ్కి సూచించడానికి రఘురామకృష్ణరాజు వెళ్ళారు అనేది ఇంకొక వర్షం వినిపిస్తుంది. సో ఈ కూటమికి సంబంధించి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా కూటమిని ఏర్పాటు చేయడానికి వేళ్లాపడి నేను కుదిర్చాను అని చెప్పి పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో చెప్పారు. ఢిల్లీ బీజేపీ పెద్దలతో మాట్లాడి
నేను ఈ పొత్తును కుదిరిచ్చాను, కేవలం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించాలి అనేటువంటి ఉద్దేశంతో, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలనే ఉద్దేశంతో బేషిజాలకు పోకుండా వాళ్ళని బతిమలాడుకొని కాళ్ళు గడ్డాలు పట్టుకొని నేను ఈ పొత్తుని కుదిర్చానని చెప్పాడు. అదే తరహాలో నరసాపురం టికెట్ కూడా నాకు ఇప్పించు అని చెప్పి అడగడానికి రఘురామకృష్ణరాజు పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి ఉంటారు అనేటువంటి తాజా చర్చ నడుస్తూ ఉంది. సో ఇప్పుడు రఘురామకృష్ణరాజుకి ఆప్షన్స్ ఏమున్నాయి అని అంటే, ఉండి నియోజకవర్గం ఇస్తాను తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అక్కడ పోటీ చేసి ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి రామరాజుని కూడా పిలిచి మాట్లాడారు చంద్రబాబు నాయుడు. అయినా కానీ రామరాజు ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు, ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉంది అనేది కూడా వినిపిస్తుంది. ఒకవేళ రామరాజు ఇండిపెండెంట్గా పోటీ చేస్తే, రఘురామకృష్ణరాజు ఉండి నుంచి పోటీ చేస్తే అప్పుడు ముక్కోణపు పోటీలు ఏదైనా జరగచ్చు. సో కాబట్టి అసలు రామరాజుని పోటీ లేకుండా చేయటం కంటే కూడా అసలు నర్సాపురం నుంచే అసలు రఘురామకృష్ణరాజుని లోక్సభకు పోటీ చేస్తే బెటర్ కదా అని ఇప్పుడు మళ్ళా జనసేన అని పవన్ కళ్యాణ్ వద్ద రఘురామకృష్ణరాజు మొరపెట్టుకున్నట్టు తెలుస్తుంది. సో చంద్రబాబు నాయుడుకి ప్రెజర్స్ తీసుకొచ్చాడు రఘురామకృష్ణరాజు. ఉండి నుంచి ఆ ప్రెజర్ తట్టుకోలేక ఆయన అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కానీ ఆ పరిస్థితులు అనుకూలించట్లా. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ద్వారా ఏదో చేయాలనేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాడు రఘురామకృష్ణరాజు. బహుశా అందుకేనేమో ఇంకా నేను అసెంబ్లీనా లోక్సభ అనేది సందిగ్ధంలో ఉందని చెప్పి తాజాగా ఆయన ప్రకటించినట్టున్నారు. ఒకటి. రెండేంటంటే ఆ మధ్యకాలంలో ఢిల్లీ వెళ్ళాడు రఘురామకృష్ణరాజు. ఢిల్లీ వెళ్ళి రకరకాల ప్రయత్నాలు చేసి నర్సాపురం నుంచి పోటీ చేయడానికి ట్రై చేశారు. ఆయన ఢిల్లీ వెళ్ళి 2 days ఉన్నారు. 2 days ఉన్నప్పుడు ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు భావించింది ఏంటంటే, సో బీజేపీ వాళ్ళతోటి బలమైనటువంటి సంబంధాలు ఉండి బీజేపీ పెద్దలతోటి లైజనింగ్ చేసుకోగలడు రఘురామకృష్ణరాజు, అంత స్తోమత ఉంది, అంత స్టేచర్ కూడా ఉంది. కాబట్టి ఆయన చక్రం తిప్పుతాడు ఢిల్లీలో చక్రం తిప్పి నర్సాపురం నుంచి మళ్ళీ పోటీ చేస్తారు. ఆయన కేంద్ర మంత్రి కూడా అవుతాడు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఫండింగ్ కూడా తీసుకురాగలడు, ఆయన ఫండ్స్ను కూడా భారీగా తీసుకురాగలడు. కాబట్టి బీజేపీ తరఫు నుంచి ఆయన పోటీ చేస్తున్న బెటర్ అనేటువంటి ఉద్దేశంతో అన్ని రకాలుగా చాలామంది కూడా ఆయనకి సహాయ సహకారాలు, సూచనలు, సలహాలు ఇచ్చి ఢిల్లీ పంపించారు. ఢిల్లీలో ఆయన కూడా ప్రయత్నాలు చేశారు. నడ్డా ద్వారా రకరకాల వాళ్ళ ద్వారా ప్రయత్నం చేశారు. కానీ అది నెరవేరలేదు అనేది వినిపించింది. అందుకే ఇప్పుడు చివరి ప్రయత్నంగా జనసేన పవన్ కళ్యాణ్ ద్వారా ప్రయత్నం చేయడానికి రఘురామకృష్ణరాజు సిద్ధమయ్యారు. అందుకే పవన్ కళ్యాణ్ని కలిశారు. బహుశా పవన్ కళ్యాణ్ రేపు మాపు ఢిల్లీ వెళ్ళి మాట్లాడే అవకాశం ఉంది. లేదంటే ఢిల్లీ తోటి ఫోన్లో మాట్లాడటమో, లేదంటే ఆయన పోయి రావటమో ఏదో జరుగుతుంది అనేది ఇంకోటి వినిపిస్తుంది. ఇటీవల కాలంలో 3 days బ్యాక్ సిద్ధార్థ జైన్ ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఇన్ఛార్జి, ఆయనేమో ఎట్టి పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు మేము మార్చము, ఇప్పుడు ప్రకటించినటువంటి అభ్యర్థులే పోటీలో ఉంటారని చెప్పి ఆయన అనౌన్స్ చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఇప్పుడు ఎక్కువగా నమ్మారు రఘురామకృష్ణరాజు. సో పవన్ కళ్యాణ్ ద్వారా ఏదో నడపాలి లైజనింగ్, ఆ లైజనింగ్ ఫలిస్తే కనుక నర్సాపురం నుంచే నేను పోటీ చేస్తాను అనేటువంటి ఒక ఆశ ఆయనకి ఇంకా పోలేదు. అసలు రఘురామకృష్ణరాజు గారు ఫస్ట్ అయితే బీజేపీ నుంచి పోటీ చేస్తారు అన్నారు. ఏ పార్టీ అయినా కానీ చెప్పలేను, కానీ నర్సాపురం నుంచి అన్నారు. అది కట్ చేస్తే మళ్ళీ టీడీపీలో చేరబోతున్నారు అన్నారు. సో ఉండి నియోజకవర్గం ఉన్నారు. ఇప్పుడు అక్కడి నుంచా మళ్ళీ పార్లమెంటా లేకపోతే మళ్ళీ అసెంబ్లీనా అని అసలు ఎందుకు రఘురామకృష్ణరాజు చుట్టూ ఇన్ని సీట్లకు సంబంధించి ఇన్ని మాటలు తిరుగుతున్నాయో అర్థం కాకుండా ఉంది. అసలు పోటీ చేస్తారా ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో అనేది కూడా వినిపిస్తుంది. చూద్దామండి. నామినేషన్ డేట్ కూడా వచ్చేసింది కాబట్టి 18th ఆ లోపు ఏమన్నా క్లారిటీ వస్తుందా అసలు ఏంటి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేస్తారా చేయరా అనేది, ఒకవేళ చేస్తే ఏ స్థానం నుంచి అక్కడ ఏంటి అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సిఎస్ రావు గారు. థ్యాంక్ యూ.